హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి వ్లాగ్స్. ఏంటంటే మన వీడియోలో ఇప్పుడు వచ్చేసి మేమైతే పట్టు శారీస్ అయితే తీసుకున్నాము. ఆ పట్టు శారీస్ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు వివరంగా చూపిస్తాను. కార్తీక మాసం తర్వాత ఏంటంటే అన్ని పెళ్లిళ్ళే ఉన్నాయండి. మాకైతే ఈ సంవత్సరం చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి. ఇంకా అందుకనేసి మేము ముందే షాపింగ్ చేసాము. బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ చేయించుకోవడానికి టైం పట్టింది కదా, అందుకని చెప్పేసి మేమైతే షాపింగ్ అయితే చేసేసాము. ఆ శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే క్లుప్తంగా అయితే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చూసారు కదా, ఇక్కడైతే నేను ఇంకా పట్టు శారీస్ అయితే తీసుకున్నాము. ఇవి 4 కనిపిస్తున్నాయి కదా, 4 కాదండి, చాలా అయితే తీసుకున్నాము. ఆ శారీస్ ఏంటి, ఏం కలర్స్, అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడైతే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి, ఇదైతే ఫస్ట్ శారీ అన్నమాట. ఫస్ట్ శారీ వచ్చేసి రమా గ్రీన్ అంటారు కదా, రమా గ్రీన్ కాంబినేషన్ లో దీనికైతే నేరేడు రంగు బచ్చల పండు అంటారు. ఆ బచ్చల పండు కాంబినేషన్ లో అయితే ఇంకా నేను శారీ అయితే తీసుకున్నాను. ఈ కలర్ అయితే నాకు అంటే డార్క్ కలర్ కదా, బాగుంటదిలే అని తీసుకున్నాను. కానీ ఇది నాది కాదండి. ఇది వచ్చేసి పళ్ళు కూడా గ్రాండ్ గా ఉంది. చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో పళ్ళు. బార్డర్ కూడా ఇదేంటంటే వెరైటీ స్టైల్ అనమాట, చెక్స్ వచ్చి. శారీ ఓవరాల్ గా లుక్ అయితే చూడండి, మీకు శారీ ఓవరాల్ గా లుక్ అయితే కనిపిస్తుంది కదా, లుక్ చాలా బాగుంది. శారీ కూడా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది. మగ్గం వర్క్ కి దానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి ఈ కలర్ కాంబినేషన్ కూడా వెరైటీగా ఉంది అని చెప్పేసి తీసుకున్నాను. ఈ కలర్ అయితే ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి, కామెంట్ చేయండి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే బ్లౌజ్ కూడా నేనే డిజైన్ చేస్తాను అనమాట. దీనికి ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా ఇంకా వర్క్ కి ఏంటంటే 4-5 అలాగా శారీస్ కి మనము వర్క్ కి కాస్ట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఇంకెందుకని చెప్పేసి వీటికైతే మేమే డిజైన్ చేసుకుందామని చెప్పి మెటీరియల్ కూడా తెచ్చుకున్నాను. తర్వాత నేనే డిజైన్ చేస్తాను అనమాట. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇక్కడ చూసారు కదా, రాయల్ బ్లూ కి డార్క్ బ్లూ అనమాట. డార్క్ బ్లూ కాంబినేషన్ లో ఇలా చెక్స్ ప్యాటర్న్ ఇచ్చారనమాట. కింద 2 కలర్స్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఇలా చూడండి, మీకైతే వీడియోలో వివరంగా కనిపిస్తుంది. కానీ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందండి, ప్లెయిన్ పళ్ళు ఇచ్చారు. బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చింది. దీనికి మిర్రర్ వర్క్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అలా అనుకుంటున్నాము. దీని కాస్ట్ వచ్చేసి మాకైతే 6000 పడింది. ఇది ప్యూర్ ఉప్మాడ అండి. క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగుందో, షైనింగ్ గా చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి. ఈ కలర్ కాంబినేషన్ కూడా వెరైటీగా ఉందని చెప్పేసి ఈ శారీ కూడా తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది చూసారు కదా, పెసరపచ్చ కాంబినేషన్ లో బచ్చల పండు కలర్ కాంబినేషన్ లో బార్డర్ అనమాట. ఇక్కడ 2 బార్డర్స్ వచ్చినాయి, సిల్వర్ బార్డర్ ఒకటి, బచ్చల పండు కలర్ బార్డర్ ఒకటి వచ్చింది. ఓవరాల్ గా అయితే శారీ అయితే మొత్తం బుటీస్ అండి, సన్న సన్న బుటీస్ వచ్చేసినాయి ఇవి. ఇక్కడ చూడండి, పళ్ళు కూడా ఫుల్ గ్రాండ్ గా ఇచ్చారు. మేమైతే దీని కాస్ట్ అంటే నేను కాస్ట్ కరెక్ట్ గా అయితే చెప్పలేనండి, ఎందుకంటే ఇది మేము కాస్ట్ అంటే 2-3 శారీస్ కలిపి తీసుకున్నాం కదా, ఆ కాస్ట్ అనేది మాకు దేనికి ఎంత పడింది అనేది అయితే కరెక్ట్ గా తెలీదు. ఈ శారీ ఓవరాల్ గా అయితే చూడండి ఎలా ఉంది. బుటీస్ నైట్ ఫంక్షన్స్ కి పార్టీస్ కి అయితే చాలా బాగుంటది అనుకుంటున్నాను. ఇది చూసారు కదా, ఇదొక బెనారస్ శారీ అండి. ఇది బెనారస్ పట్టు ఏం కాదు, మామూలుగా బెనారస్ శారీ అనమాట. ఇదైతే పళ్ళు ఇలా వచ్చింది, బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది. శారీ అంతా ఇలాగా ట్రీస్ వచ్చినాయి అనమాట, బంచెస్ వచ్చినాయి, ఇలాగ బంచెస్ వచ్చినాయి. ఇదైతే ఓవరాల్ గా ఇలా బార్డర్ ఇలా వచ్చింది. ఇదైతే ఓవరాల్ గా ఇదైతే 3 బిలోనే ఉంటదండి. దీని కాస్ట్ వచ్చేసి అన్ని డార్క్ కలర్స్ అయిపోయినాయి, కానీ డార్క్ కలర్స్ నాకైతే చాలా బాగుంటాయని చెప్పేసి ఇంకా అలా అయితే తీసుకున్నాను. ఈ శారీ చూసారా, ఇదైతే మెహందీ కలర్ అంటారు కదా, మెహందీ కలర్ ఫ్యాన్సీ శారీ అనమాట. బార్డర్ ఇలా చిన్న బార్డర్ వచ్చి శారీ అంతా లైన్స్ వచ్చినాయి. కలరు సేమ్ వచ్చింది అనమాట. బ్లౌజ్ కూడా నాకైతే ఇది మామూలుగా ఫ్యాన్సీ చీర, మామూలుగా పార్టీ వేర్ అలా బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. ఈ శారీ కూడా లుక్ ఎలా ఉందో చూడండి. దీని కాస్ట్ వచ్చి 25 అలా పడి. ఫస్ట్ లో చూపించాను కదండి, ఆ శారీ డిజైన్ లోనే ఇది ఇంకో కలర్ కాంబినేషన్ అనమాట. ఇదైతే నాకనే తీసుకున్నాను, పెళ్లిళ్ళ సీజన్ కదా అని చెప్పేసి ఇంక ఇలా తీసుకున్నాను. దీనికి కూడా బచ్చల పండు కాంబినేషన్ లోనే ఇలాగా బ్లౌజ్ వచ్చింది.
బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్, పళ్ళు వచ్చేసి చూడండి ఎంత రిచ్గా ఉంటుందో. పళ్ళు రిచ్గా ఉంటుంది, బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్ ఇచ్చారు. హ్యాండ్స్కి అయితే ఇలా ఇచ్చారనమాట. ఇవన్నీ నేనే డిజైన్ చేయాలి. ఇదొక ఫ్యాన్సీ శారీ అనమాట. విస్కో జార్జెట్ అని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా, ఇవి లైన్స్ వచ్చి ఇట్లా డైమండ్ షేప్లో వచ్చాయి అనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి ఇట్లా బార్డర్ వచ్చేసి ఇలాగా పెద్ద బార్డర్ వచ్చింది. ఇదైతే లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. నాకు రెడ్ కాంబినేషన్ లేదు ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళడానికి అని చెప్పేసి నేనైతే ఇలాగ రెడ్ కాంబినేషన్లో శారీ కావాలని చెప్పేసి అయితే తీసుకున్నాను. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా గ్రీన్ ఇచ్చారనమాట. బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. రెడ్ గ్రీన్ కాంబినేషన్లో చాలా బాగుంది కదా, ఇంకా అలా అని చెప్పేసి నేను ఇంకా ఇదైతే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి నాకు 3000 పడిందండి శారీ వచ్చేసి. ఇంకా స్టిచ్చింగ్ మనమే కాబట్టి ఇదైతే లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అండి. ఇదైతే లైట్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాను. ఇది చీరాల పట్టు వాళ్ళు నేర్చిన వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను. బార్డర్ వచ్చేసి మీకు ఇలాగా లైట్ గా వచ్చింది. అవి లైట్ గా లైన్స్, జెరీ లైన్స్ ఉన్నాయి. ఈ కలర్ కాంబినేషన్ కూడా వెరైటీగా ఉందని చెప్పి తీసుకున్నాను. పళ్ళు వచ్చేసి ఇది వచ్చిందండి. ఇది ఏమంటారు, లెమన్ ఎల్లో షేడ్ లో వచ్చింది అనమాట. బ్లౌజ్ కూడా మనకి ఇలాగా ప్లెయినే వచ్చింది. లెమన్ ఎల్లో బ్లౌజ్ కూడా ఎల్లోనే వచ్చింది. ఇదేంటంటే కాటన్ పట్టు అంటండి. ఒక పోగు వచ్చేసి కాటన్, ఒక పోగు వచ్చేసి పట్టు అలా నేస్తారంట వాళ్ళు. దీని కాస్ట్ వచ్చేసి నాకు 3000 అలా పడింది. కలర్ అయితే లైట్ కలర్ చూస్ చేసుకున్నాను ఈ సారీ. అంటే ఎప్పుడు డార్క్ కలర్సే కడతాం కదా, ఈ లైట్ కలర్ కూడా బాగానే ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా నేనైతే ఇలాగ లైట్ కలర్ అయితే తీసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, మా శారీస్ కలెక్షన్, పట్టు శారీస్ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది మీరైతే కామెంట్ చేయండి. నా శారీస్ అయితే అన్ని ఆల్మోస్ట్ డార్క్ కలర్సే ఉంటాయి అనమాట. పట్టులో డార్క్ అయితే బాగుంటది కదా, నేనైతే కొంచెం ఫేర్ గా ఉంటాను కదా అని చెప్పేసి డార్క్ కలర్స్ అయితే నేను తీసుకుంటాను ఎక్కువ ఆల్మోస్ట్. ఇంకా వచ్చేసి ఇంకొకటి చెప్పాలండి, నేనైతే మగ్గం వర్క్స్ కి వేలు పోయడం వేస్ట్. అంటే శారీస్ నేను 2 times 3 times కట్టుకుంటాను, మహా అయితే అంతకంటే ఎక్కువ కట్టుకోను. కాబట్టి నేనైతే బ్లౌజెస్ కూడా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ బ్లౌజెస్ డిజైన్ చేసినప్పుడు వీడియో అయితే పెడతాను, లాంగ్ వీడియో అయితే. నేనైతే మెటీరియల్ అవన్నీ తెచ్చుకున్నాను, నేనే డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూద్దాము ఆ బ్లౌజెస్ ఎలా వస్తాయి ఏంటి అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.